ఉన్నారు. మన ఎన్నికల ముందు ఎలాంటి కాన్ఫిడెన్స్ ఉందో మీ నాయకుల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం మీ మాటల్లో కూడా అదే కనిపిస్తుంది. సో అది కొనసాగాలని కూడా కోరుకుంటున్నాం. అయితే ఇక కమ్ టు ద మరి రాజకీయ ఎన్నికల క్షేత్రం గురించి మళ్ళీ మాట్లాడుకుంటే మీ నియోజకవర్గానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ నుంచి బహుశా డీకే అరుణ్ గారే మీకు ఆపోనెంట్గా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సరే అఫీషియల్గా ఇంకా ప్రకటించకపోవచ్చు కానీ అయితే గతంలో మీరు డీకే అరుణ్ గారి పైన చాలా బలమైనటువంటి విమర్శలు చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేస్తే 15 కోట్లు డిమాండ్ చేశారని, ఒకవేళ నేను నిరూపించాలనుకుంటే రండి దేవుడి దగ్గరికి వస్తే నేను ప్రమాణం చేస్తారని కూడా చెప్పారు. ఇప్పటికీ మీరు ఆ మాటలకి కట్టుబడి ఉన్నారా? 100% నేను మహబూబ్ నగర్లో ఉన్నటువంటి రామాలయం వద్దనే నేను ప్రమాణం చేయడం జరిగింది. సో రాముడి దగ్గర ప్రమాణం చేసేదానికన్నా ఇంకా అంతకన్నా గొప్ప విషయం ఏముంటుంది? 100% కట్టుబడి ఉన్నాను. 2019 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయవలసిందిగా డీకే అరుణ గారిని కోరినప్పుడు ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో 15 కోట్ల రూపాయలు ఇస్తే నేను పోటీ చేస్తానని డీకే అరుణ గారు చాలా స్పష్టంగా ఆనాడు చెప్పడం జరిగింది. అదే విషయాన్ని నేను ప్రస్తావించినాను. రామాలయం వద్దకి రావాలని ఛాలెంజ్ చేస్తే డీకే అరుణ గారు వస్తా అని చెప్పినారు. వస్తా అని చెప్పి ఆ రోజు నేను పోయినాను, నేను అక్కడ ప్రమాణం చేసినాను. కానీ ఆవిడ రాలేదు. పాలమూరు ప్రజలకు నిజమైంది అనేది చాలా స్పష్టంగా తెలిసిపోయింది. సార్ ఒకటి, బిగ్ టీవీ అనేది ఒక చాలా నీతిగా నిజాయితీగా ప్రతి వార్తను కూడా ప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతో ఉంది. ఇప్పటి వరకు కూడా అదే చేస్తూ ఉంది. ఐ రియల్లీ అప్రిషియేట్ దట్. కాబట్టే మీకు ఈ ప్రశ్నకు అడిగే ముందు డీకే అరుణ్ గారికి కూడా బిగ్ టీవీ ఇంటర్వ్యూ చేసింది. సేమ్ ప్రశ్న మేము డీకే అరుణ్ గారిని కూడా అడిగాం. సో డీకే అరుణ్ గారు ఏమన్నారో ఒక్కసారి చూద్దాం. పోటీ చేయడానికి మీరు డబ్బులు డిమాండ్ చేశారని ప్రధానంగా వంశీచందర్ రెడ్డి మీ మీద ఆరోపణలు గుప్పించారు. దాంతోపాటు దేవుడి ముందు ప్రమాణం చేయడానికి కూడా మేము సిద్ధమైతే మీరు రాలేదు అని చెప్పేసి అని కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. రేపొద్దున్న ఆయనే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మీకు లోక్సభలో ఎదురయ్యే అవకాశం కూడా, పోటీలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎట్లా చూస్తారు దాన్ని? చిల్లర రాజకీయ నాయకులు చేసేటటువంటి ఆరోపణలు అవి. రాజకీయాలు చిల్లర రాజకీయ నాయకులు అంటే ఇటువంటి వాళ్ళని అంటారు. వాళ్లకు దేవుడు అంటే గౌరవం లేదన్నది ఇక్కడే. శ్రీరాముడి మీద ప్రమాణం చేసి అబద్ధం చెప్పేవాని ఇటువంటి నీచునే చూసిన నేను. ఇటువంటి నీచునే చూసిన. రామాలయానికి పోయి రాముడి మీద ప్రమాణం చేసి అబద్ధం చెప్పేటటువంటి నీచుని రాజకీయాల్లో ఉండడం అంటే చాలా సిగ్గుచేటు. అంటే రామాలయం ప్రాణ ప్రతిష్టలో పాల్గొనడానికి ఆ పార్టీ బహిష్కరించింది. ఈరోజు రాముని గుడిలో అబద్ధాలు చెప్పి ప్రమాణం చేసి మరొక పెద్ద దోషం తప్పు చేసింది. ఇటువంటి నీచ రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క బతుకు తెరువు కోసం, వాళ్ళ యొక్క పబ్లిసిటీ కోసం ఇటువంటి చీప్ పాలిటిక్స్ చేసామనేది కొందరికి అలవాటు. దాంట్లో ఆయన ఒకటి కావచ్చు. ఆయన పేరు తీయడం కూడా చాలా నా స్థాయికి తగదనుకోండి. ఇది ఆమె చెప్పినటువంటి రెస్పాన్స్. సరే, దీనిపైన మీ స్పందన ఏంటి మరి? దీంట్లో 3 అంశాలు గమనించిన. ఒకటి, ఆవిడ నీచుడు అనే పదం వాడడం జరిగింది. ఓకే. రెండవది, చిల్లర రాజకీయాలనే మాట మాట్లాడడం జరిగింది. మూడవది, ఆయన పేరు ప్రస్తావించడం నా స్థాయి కాదు అనే మాట మాట్లాడింది. నీచులు ఎవరు? పూటకొక పార్టీ మారే వాళ్ళు నీచులా? ఒక పార్టీ ఒక సిద్ధాంతాన్ని నమ్మి ఆ పార్టీలో ఉంటూ ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా అదే పార్టీ అదే సిద్ధాంతాన్ని నమ్మే వాళ్ళు గొప్పనా? పూటకొక పార్టీ మారే వాళ్ళు మొదట తెలుగుదేశం పార్టీ, తర్వాత సమాజ్వాదీ పార్టీ, తర్వాత కాంగ్రెస్ పార్టీ రాజకీయ భిక్ష పెట్టి జెడ్పీటీసీగా చేసి, ఎమ్మెల్యే చేసి, మంత్రి పదవి చేస్తే ఆస్తులు కూడగట్టుకొని పదవులు పొంది ఏ కార్యకర్తలు అయితే నీ ఎదుగుదలకి కారణమైనారో ఆ కార్యకర్తలకు వెన్నుపోటు పొడిచి మళ్ళీ భారతీయ జనతా పార్టీకి పోయిన వాళ్ళు నీచులా? పాలమూరు ప్రజలు గమనించాలి ఎవరు నీచులు. రెండవది, చిల్లర రాజకీయాలు. ఎంపీగా పోటీ చేస్తే 15 కోట్లు ఇస్తేనే నేను పోటీ చేస్తా అని చెప్పి ఇంకొక పార్టీకి అమ్ముడు పోయిన వాళ్ళు చిల్లర రాజకీయాలు చేసే వాళ్ళ? నిజంగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కార్యకర్తలకి అండగా ఉండాలని ఆ పార్టీ ఇబ్బందుల్లో ఉంటే కూడా అదే పార్టీ నుంచి పోటీ చేసిన వాళ్ళు చిల్లర రాజకీయ నాయకులా? మనం గమనించాలి. ఎవరు చిల్లర నాయకులు? కాంట్రాక్టర్ల దగ్గర పైసలు వసూలు చేసే వాళ్ళు చిల్లర నాయకులా? సారా దందాలు చేసే వాళ్ళు చిల్లర నాయకులా? లేదంటే అందరినీ
బెదిరించి డబ్బులు వసూలు చేసుకునే వాళ్ళు చిల్లర నాయకుల, నిజంగా నిస్వార్థంగా పార్టీలో ఉండి పార్టీ కోసం పనిచేసి ప్రజల కోసం పనిచేసే వాళ్ళు చిల్లర నాయకుల ఒకసారి గమనించాలి. స్థాయి గురించి మాట్లాడడం జరిగింది డీకే అరుణ గారు. అసలు డీకే అరుణ స్థాయి, వంశీ చంద్రెడ్డి స్థాయి అసలు పోల్చడానికి కూడా నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా. డీకే అరుణ అనేటువంటి వ్యక్తి వంశీ చంద్రెడ్డి స్థాయికి ఏమాత్రం కూడా సరిపోనటువంటి వ్యక్తి డీకే అరుణ. ఏ విషయంలో అయినా కానీ, గుణగణాల్లో అయినా కానీ, వ్యక్తిత్వంలో కానీ, విశ్వాసంలో కానీ, దేంట్లో కూడా వంశీ చంద్రెడ్డితో డీకే అసలు ఆమె గురించి మాట్లాడడానికి నేను సిగ్గుపడాలి. సాయి గురించి మాట్లాడితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నేను ఎమ్మెల్యేని, ఆవిడ ఎమ్మెల్యే. ఓకే, ఈ 2014లో ఇద్దరం ఎమ్మెల్యే గెలిచినాము. 18లో నేను ఎమ్మెల్యేగా ఓడిపోయినా, 18లో ఆమె ఎమ్మెల్యేగా ఓడిపోయింది, 19లో నేను ఎంపీగా ఓడిపోయినా, 19లో ఆమె ఎంపీగా ఓడిపోయింది. మొన్న నేను పోటీ చేయలేదు, కానీ నేను పోటీ చేయించినటువంటి కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తిలో 7,000 మెజార్టీతో గెలిచిండ్రు. నారాయణ రెడ్డి నేను గెలిపించుకున్నా, మొన్న ఆమె పోటీ చేయలేదు, ఎవరినో పోటీకి నిలబెట్టించింది. పోటీకి నిలబెట్టించి వాళ్ళకు వచ్చిన ఓట్లు 7,000 ఓట్లు. డిపాజిట్ పోయింది, ఆమె మద్దతు చేసిన. ఆమె నిజంగా ఎవరినైతే పోటీ చేయించిందో ఆమెకు మద్దతు ఇచ్చిందా, లేదంటే వాళ్ళ అడ్లునైనటువంటి కృష్ణమోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చిందా డీకే అరుణ గారు చెప్పాలి. నాకు చెప్పాల్సిన అవసరం లేదు. గద్వాల్లో వచ్చి గద్వాల్లో ధైర్యంగా చెప్పమని చెప్పండి డీకే అరుణని. నేను ఎవరికైతే బీజేపీ టికెట్ గద్వాల్లో ఇప్పించినో ఆమెకే, నేను ఆ బీజేపీ అభ్యర్థికే నేను పూర్తి మద్దతు ఇచ్చినాను, నేను నా అల్లుడు కృష్ణమోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వలేదు అని గద్వాల్కి వచ్చి ప్రమాణం చేయమని చెప్పండి డీకే అరుణని. నా స్థాయి గురించి ఆమె మాట్లాడుతుందా? ఆమె ఏఐసిసి కాంగ్రెస్ పార్టీలోకి రాకముందు నుంచి నేను ఏఐసిసి సభ్యుడిని. నేను 2006 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఏఐసిసి మెంబర్ వంశీ చంద్రెడ్డి. డీకే అరుణ 2014 తర్వాత ఏఐసిసి మెంబర్ అయింది. నేను ముందైనా ఏఐసిసి మెంబర్ డీకే అరుణ ముందైందా? మీరే కదా. నేను ముందైనా. నా స్థాయి పెద్దది కదా. డీకే అరుణ పిసిసిలో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, పిసిసి రాష్ట్రంలో వైస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు వంశీ చంద్రెడ్డి కేంద్రంలో ఏఐసిసి కార్యదర్శిగా ఉన్నాడు. డీకే అరుణ స్థాయి పెద్దదా, వంశీ చంద్రెడ్డి స్థాయి పెద్దదా? డీకే అరుణ పూటకొక పార్టీ మారేటువంటి నీచ రాజకీయం చేసేటువంటి వ్యక్తి. వంశీ చంద్రెడ్డి పుట్టింది కాంగ్రెస్లో, పెరిగింది కాంగ్రెస్లో, రేపు చచ్చేది కూడా కాంగ్రెస్లో. డీకే అరుణ లాగా ఇవాళ బీజేపీలో ఉంది, రేపు ఎన్నికలప్పుడు ఏ పార్టీలో ఉంటుందో ఆమెకే తెలియదు. బీజేపీ మంచిగా ఉంటే బీజేపీలో ఉంటుంది, రేపు ఎంఐఎం రాష్ట్రంలో బలోపేతం అవుతుంది, ఎంఐఎం వాడు పైసలు ఇస్తా అని ఎంఐఎం మంచిగా ఉండే పరిస్థితి ఉంటే బీజేపీని వెన్నుపోటు పొడిచి ఎంఐఎంకి పోయినా ఆశ్చర్యం లేదు, బీఆర్ఎస్కి పోయినా ఆశ్చర్యం లేదు. ఒకసారి టీడీపీ, ఒకసారి సమాజ్వాదీ పార్టీ, ఒకసారి కాంగ్రెస్ పార్టీ, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పోయేటువంటి వాళ్ళ గురించి నేను మాట్లాడేది. వాళ్ళ స్థాయితో నా స్థాయి పోల్చేది. వ్యక్తిత్వం లేని మనిషి, స్థాయి లేనటువంటి మనిషి డీకే అరుణ. మీరు ఇప్పుడు అన్నట్టుగా ఏ